బద్రీపై వెళ్తున్న ఉత్తమ అవార్డు గ్రహీత నందిపుకు ఘన సన్మానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నందిపు శ్రీనివాసరావు రోలపాలెం నుండి అబ్బాజీపేట మండలం జగ్గంతోట గ్రామ స్కూల్ కి బదిలీ కావడంతో రోలపాలెం గ్రామస్తులు, విద్యా కమిటీ సభ్యులు, కారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నందిపు శ్రీనివాస్ దంపతులను సాల్వలు, బుక్కేలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యా కమిటీ చైర్మన్, ఎంపీపీ, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, మాజీ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొని నందిపు శ్రీనివాసరావు, శ్రీదేవి భార్య భర్తలను ఘనంగా సత్కరించారు. శ్రీనివాస్ సార్, నేను ఈ పాఠశాలలో 8 సంవత్సరాలు పనిచేసి బదిలీపై జగ్గంతోట పాఠశాలకి వెళ్ళాను సార్. ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు దొరబాబు గారికి, ప్రధాన కార్యదర్శి పల్లవరాజు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివప్రసాద్ గారికి, పెద్దలు మురళీ గారికి, డేళ్ల గారికి, ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి గారికి, నా సహచర ఉపాధ్యాయులు సూర్యకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. నేను సాధారణ ఉద్యోగిని. నా మీద అభిమానంతో, నాకున్న అందరి యొక్క సహకారంతో ఈ పాఠశాలని నాడు నేడు ఫేజ్ 2లో అభివృద్ధి చేయడం జరిగింది సార్. ఈ అన్ని విధాలా సహకరించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. నాకు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ లాంటి దొరబాబు గారు, పల్లవరాజు గారు, శివప్రసాద్ గారు సహకారంతో నేను ఉద్యోగులుగా నెక్స్ట్ సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది సార్. మీ అందరికీ, ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. నాడు నేడు పేజీలో ఆగిపోయిన పనుల నిమిత్తం మనకి పెయింటింగ్స్ ఆగిపోయినాయి సార్. ప్రకాష్ గారు అంటే అందరి సహకారంతో ఆయన ముందుకు వచ్చి నిజంగా ఒక 50,000 రూపాయలు మన పాఠశాలకి పెయింటింగ్కి వచ్చేసారు. అదేవిధంగా డేల్డర్ గారిని, సార్ మనకి పాఠశాలకి ఒక టేబుల్ లేదు సార్ అంటే ఆయన ఇచ్చారు. మా ఎంయూ మేడం గారు కూడా వచ్చి మా ఆఫీసులోనే లేదు ఈ టేబుల్ ఎలాంటిది అని కూడా చాలా మాకు ఆనందకరంగా వ్యక్తపరిచారు సార్. అన్ని విధాలుగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన అందరికీ కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పోతంశెట్టి దొరబాబు, ఎస్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు. ఈ రోజున అమలాపురం మండల శాఖ అధ్యక్షులు శ్రీ నందిపు శ్రీనివాస్ గారికి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళిన సందర్భంగా రోలపాలెం పాఠశాలలో గ్రామస్తులు, విద్యా కమిటీ, ఉపాధ్యాయులు అందరూ కలిసి, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి చాలా ఘనమైన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస్ ఈ పాఠశాలని అభివృద్ధి చేసిన సందర్భంగా 8 సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థుల పట్ల, పాఠశాల భౌతిక అవసరాల పట్ల, నాడు నేడు సంబంధించిన పనులను చాలా సక్రమంగా నిర్వహించి మంచిగా యూటిలైజ్ చేసి ఆ ఫండ్స్ అన్ని బాగా ఉపయోగించి పాఠశాల అభివృద్ధికి చక్కగా పనిచేసిన సందర్భంగా గ్రామస్తులు ఎంత భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఉపాధ్యాయుడికి ఎంతకంటే ఆనందం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ మంచి నాయకుడే కాకుండా మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆయన రిసోర్స్ పర్సన్ గా కూడా మంచి సేవలు అందిస్తున్నారు. కాంప్లెక్స్ స్థాయిలో కానీ లేదన్నా ట్రైనింగ్ జరిగే సందర్భంలో కానీ చాలా అభినయ జీవితాల ద్వారా చిన్నపిల్లలకి ఏ విధంగా మనం పాఠశాలలో అందించాలో ఉపాధ్యాయులకు ఆ విధంగా తరబిదిస్తూ ఉపాధ్యాయులను కూడా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. భవిష్యత్తులో తను ఎక్కడ పనిచేసినా సరే ఈ విధంగా విద్యా అభివృద్ధి కృషి చేయడం ద్వారా తను జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆటపాటలతోటి ఆయన యొక్క చెప్పేటువంటి విధానం, విద్యార్థులను ఆకర్షించే విధానం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ చిరు సత్కారాన్ని అందుకున్నటువంటి మా నందిపు శ్రీనివాస్ గారి దంపతులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్టీయూ శాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.